హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది లంచ్కైనా లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా, తొందరగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి సాసులు కూడా యూజ్ చేయకుండా నేను ఇప్పుడు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా, తొందరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. పిల్లలకు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం మనం ఇలా అన్నీ కూడా తరిగి పక్కన పెట్టుకోవాలండి. బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ సన్నగా తరిగి పక్కనైతే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందామండి. ఏ దాంట్లోకైనా జీలకర్ర వేస్తే మనకి డైజెషన్ అయితే బాగా అవుతుందండి. సో జీలకర్ర ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందామండి. ఈ ఆనియన్ అంత డీప్గా వేగాల్సిన పని లేదండి, జస్ట్ లైట్ వేగినా సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నామండి. చూసారు కదండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా వేగించుకోవాలండి. డీప్గా వేగిస్తే మనకు చేదు అనేది వచ్చేస్తుంది. సో ఇలా లైట్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలండి. దాని తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి, కూరగాయలు కట్ చేసుకున్నవి అవన్నీ ఇందులో యాడ్ చేసుకుందామండి. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇందులో వేసేసి ఇందులో అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. సో సాల్ట్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కూరగాయలన్నీ కూడా అడగండిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మనం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని బాగా కలపాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే పొడిగా చేసి రెడీ పెట్టుకున్న రైస్ అయితే వేద్దామండి. తర్వాత నేను పక్కనైతే ఎగ్ని ఫ్లఫీగా అయితే ఫ్రై చేసుకున్నానండి. సాల్ట్, ఆయిల్ వేసి అది వేసేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడగంటిపోతుంది. మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలా స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుందామండి. జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుందామండి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకు అడుగంటిపోతుందండి ఈ రైస్ అనేది. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది
రెసిపీ అయితే. సో ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుతూనే ఉండాలండి. సో రెడీ అయిపోయింది. ఇదైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలాంటి సాసులు కూడా యూజ్ చేయకుండా నేను ఇంట్లోనే ఈజీగా అండ్ తొందరగా మీకు చూపించాను చేసి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. అంత టేస్టీగా అంత తొందరగా ఈ రెసిపీ అనేది ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఈ మెథడ్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి. చేస్తారు కదండి, చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.